ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వేచి తండ్రి, నాతో మాతో మాట్లాడు. నీ వాక్యమును వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి, నీ మాటలో ఉన్న నాయన బలమును అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెను. పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు రాయొచ్చు, విశ్వాసము అంటే ఏమిటి, విశ్వాసం యొక్క శక్తి ఏమిటి, విశ్వాసము ద్వారాగా నువ్వు ఏమి చేయగలవు అన్న కార్యము చాలా తేటగా చెప్పటము చూడగలము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని మొదటిగా మనకు తెలియపరచబడుచున్నది. నిరీక్షింపబడటం అంటే నీవు దేవుని యొద్ద నుండి ఎదురు చూసే కార్యములు, ప్రభు నీకు చేస్తాను అని వాగ్దానము చేసిన కార్యములను ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని విశ్వసించటమే నిరీక్షణ. ఆయన నాకు సహాయము చేస్తాడు, ఆయన సహాయము నాకు ఎన్నడూ తోడుగా ఉన్నది, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను కనికరిస్తాడు. ప్రభు వాగ్దానము చేసిన కార్యములు నీకు సంపూర్ణముగా నెరవేర్చబడినవి అని రీతిగా విశ్వసిస్తూ ముందుకు వెళ్ళే కార్యమే ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితంలో అనేక సార్లు దేవుని యొక్క వాగ్దానములు ఉంటాయి. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు పట్టుకొని ఉంటావు, కానీ ఎందుకు ఇంకా నెరవేరలేదు? ఈ వాగ్దానం ప్రభు ఇచ్చి అనేక సంవత్సరాలు అయిపోయినాయి, అయినను ఇంకా ఎందుకు దేవుని యొక్క వాక్కులు సంపూర్ణం అవ్వలేదు అన్న రీతిగా అనేక సార్లు నీ హృదయంలో ప్రశ్నలు ఉంటాయి. దానికి కారణము నీ యొక్క అవిశ్వాసమును బట్టి నీవు దేవుని యొక్క కార్యములను చూడలేకపోతూ ఉన్నావు. అయితే ప్రభు ఈ కార్యము చేస్తాను అని వాగ్దానము చేసినాడు గనుక ఇది నాకు నెరవేర్చబడుతుంది తగిన సమయంలో అని విశ్వాసముతో ప్రార్థనలో దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ప్రభు నీకు సహాయము చేసి నిన్ను బలపరచడానికి నీకు ఇచ్చిన వాగ్దానములను ఆయన సంపూర్ణము చేసేదానికి సిద్ధముగా ప్రతి క్షణము నీ ప్రక్కనే ఉన్నాడు. అనేక సార్లు నీవు దేవుని యొక్క వాగ్దానమును సంపాదించుకోలేకపోతే, అనగా ప్రభు నీకు చేసిన వాగ్దానములను సంపాదించుకోకుండా వెనుక తగ్గేదానికి కారణము నీవు ఎక్కడో అవిశ్వాసమును నీ హృదయములో ఇంకా ఉంచుకొని ఉన్నావు. ఇది చేయగలనా, ఇది జరుగుద్దా అన్న ప్రశ్న ఎప్పుడు నీలో వస్తుందో అప్పుడే నీవు దేవుని ఎదుట నుండి పొందవలసిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అబ్రహాముకు ఆయన ఇంకా పండు వృద్ధుడైపోయాడు, సారాయికి గర్భము మూయబడినది, అయితే కుమారుడు పుడతాడని వాగ్దానము చేసినప్పుడు వారు అబ్రహాము విశ్వసించిన, సారాయి కొంచెం ముందు వెనక ఆలోచించింది, కానీ అబ్రహాము యొక్క విశ్వాసం, ఆయన యొక్క నిరీక్షణ, దేవుని వైపు చూసే దాంట్లో ఆయన ఎంత మాత్రం వెనుకాడన దాన్ని బట్టి పండు వృద్ధాప్యంలో 100 ఏండ్ల వయస్సులో ఒక కుమారుణ్ణి చూడగలిగినాడు. ఉదయ కాలమున అలాంటి విశ్వాసము కోసమే ప్రభు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. అలాంటి వాగ్దానమును ప్రభు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. నీవు ఆయన యందు నిరీక్షించు, విశ్వాసంతో ఆయన వైపు చూడు.
అది ఎలా సాధ్యం అంటే నీవు దేవుని యందు నమ్మిన ఎడల మాత్రమే. దేవుని యందు నమ్మిక ఉంచకుండగా నీ తలంపులు చెదరిపోయినవిగా ఉన్నట్లయితే నువ్వెంత ప్రయాసపడినను దేవుని కార్యములను నీ జీవితంలో చూడలేవు. గనుక ఈ ఉదయకాల సమయమున దేవుని యందు నిరీక్షించు, విశ్వసించే వాటి యొక్క నిజస్వరూపము అని చెప్పబడిన మాట నీ జీవితములో నెరవేర్చబడేంత వరకు విశ్వసించు, దేవుని కార్యములు చూడు, అనేకులకు మాదిరిగా జీవించు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానము కోసము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసమని గ్రహించుకొని నీ వైపు చూసేదానికి దేవా మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక.